రోజు రోజుకి పెరుగుతున్న ఎండలతోటి జనం ఉడుకుతున్నారు. టెంపరేచర్ కు తోడు వడగాలులకు జనమే కాదు పశువులు పక్షులు అల్లాడుతున్నాయి. ఇక రోడ్ల మీద పోతూనే బండ్లు కాలిపోతున్నాయి. భాగ్యనగరం నిప్పుల కుంపట్లా మారింది. తార్ రోడ్లు సలసలా కాగుతున్నాయి. మధ్యాహ్నం ఎండ భగ్గుమంటుంది. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. రోజు రోజుకు ఎండలు పెరుగుడే కానీ తక్కువ కావట్లే. పగటిపూట రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇక ఎండలకు గొడ్డు గోద పిట్టలు పావురాలు అల్లాడుతున్నాయి. చాలా చోట్ల నిల్వ నీడ నీళ్లు దొరక్క పావురాలు చనిపోతున్నాయి. ఆడాడ వీటిని కాపాడేటోళ్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అవి చచ్చిపోతూనే ఉన్నాయని బాధపడుతున్నారు. ఇంకా వీటికి మేమే ఇంత దాన కొనుక్కొచ్చి వేస్తే వాళ్ళు వీళ్ళు వచ్చి కొనుక్కొని వేసిపోతారు. వారానికి వచ్చి ఒక 10-15 పావురాలు చచ్చిపోతాయి. వాటిని చూస్తే మాకే బాధ అనిపిస్తుంది. ఏం చేస్తాం, అవి నోరులేని జీవులు. ఎండాకాలం మనం అసంటోళ్ళ మీద తట్టుకోలేము. ఇక అవి ఏం చేస్తాయి, నోరు లేని జీవులు. వాటికి ఏం చేస్తే ఉంది ఇక మా అంటే చెట్ల పంట వస్తాయి పోతాయి, అట్లా వచ్చి అవి గింజలు తిని వెళ్ళిపోతాయి. వడగాలులు ఎక్కువ కావడంతో ట్యాంక్ బండ్ చుట్టూ తిరుగుతున్నాయి పక్షులు. కాసేపు నీళ్లల్లో మునిగి మళ్ళా చెట్ల మీదకు వస్తున్నాయి. పక్షుల సంగతి ఇట్లుంటే కుక్కలు పశువులు ఈ ఎండల్ని తట్టుకోలేకపోతున్నాయి. పెంపుడు కుక్కలకు ఎండ దెబ్బ తగులుతున్న కేసులు పెరుగుతున్నాయంటున్నారు డాక్టర్లు. ఎండలు పెరుగుడుతోటి బర్రెలు ఆవుల నుంచి పాలు తగ్గుతాయంటున్నారు. బర్డ్స్కి అయితే అవి ఇంకా 30-32 ఈ టెంపరేచర్కి అవి స్టేబుల్గా ఉండగలరు. అండ్ దట్టు దానికి బేసిక్ షెల్టర్ కూడా ఉండవు. అన్నీ బయటే ఉండాలి, చెట్ల దగ్గర ఉండాలి, లేకుంటే బయట ఎండలో తిరుగుతూ ఉండాలి. సో మనం మ్యాక్సిమం బర్డ్స్కి ఎంత వాటర్ పెడితే అంత మంచిది. అండ్ డాగ్స్ ఇంకా లోపల టెంపరేచర్ అంతా లోపల ఉండిపోతుంది. ఈ వేడికి లోపలే మొత్తం బాడీ అంతా అండ్ మెటబాలిజం ఉంటుంది. బాడీ మెటబాలిజం అంటే తినడం వల్ల ఏంటి ఆ యొక్క హీట్ జనరేట్ అవి బయటకు వెళ్తాయి. డోగ్స్ అండ్ బఫెలోస్లో ఏంటంటే మిల్క్ ఈల్డ్ తగ్గిపోతుంది. మిల్క్ ఈల్డ్ అనేది కంప్లీట్ ఫస్ట్ ఎంత ఒక 10 లీటర్స్ 12 లీటర్స్ ఇవ్వాల్సింది ఇంకా 6 లీటర్స్ 5 లీటర్స్ వరకు తగ్గిపోతుంది. రోజుకు 9 నుండి 11 లీటర్ల పాలిచ్చే బర్రెలు ఎండలతోటి 4 నుండి 6 లీటర్లే ఇస్తున్నాయంటున్నారు వాటి యజమానులు. 100 लीटर मिलता था, अब 35 आ रहा. क्यों ऐसा? अब जानवर कम देते ना, गर्मी से भी कम हो जाता ना, इसके लिए फर्क गिर जाता. पुराना जानवर हो तो कम हो जाता, अब नया आ रहा है तो ज़्यादा ऐसा, इसके लिए कम आ रहा है तो कम कारोबार हो रहा. పెరుగుతున్న ఎండలు మూగ జీవాలను చాలా ఇబ్బంది పడుతున్నాయి.